కూలీకి హ్యాస్ వార్ టు కాబట్టి కూలీ మైట్ గెట్ ఎఫెక్టెడ్. అంటే ఆ 1000 క్రోర్ ఐ డోంట్ నో లైక్ షుడ్ వర్క్. సినిమా బాగుంటే వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ బాగోపోతే లేదు డైరెక్ట్ అదాపాతాలమే కానీ అది వేరే విషయం. సేమ్ అప్లైస్ ఫర్ వార్ టు ఆల్సో. అది కూడా వార్ టు వెయ్యి వస్తుంది బ్రో. సినిమా అన్డినయబుల్లీ జనాలు ఇంకా మాకు స్పై యూనివర్స్ ఇంకా సినిమాలు వద్దురా అని వదిలేస్తే తప్ప సినిమా బాగా లేకపోతే తప్ప వెయ్యి వస్తుంది. అరే వార్ టు యావరేజ్ ఉంటే చాలరా సినిమా సేఫ్. అది ఎందుకంటే వార్ 1 వాజ్ దట్. అదే అంటే వార్ 1 వాజ్ దట్. కానీ ఇక్కడ నాదేంటంటే ఇప్పుడు మనం ఎక్సైట్ అవుతున్నాం వార్ నుంచి, వార్ 2 మీద ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి. అండ్ లైక్ ఆల్ ద మార్కెటింగ్ వాజ్ మన స్టేట్స్లో ఎస్పెషల్లీ గోయింగ్ ఆన్ అరౌండ్ ఎన్టీఆర్ గారు వాజ్ దేర్. అండ్ మనం ఓపెనింగ్స్ ఇస్తాం, మనం వెళ్తాం సినిమాకి. బట్ హిందీలో నాకు మేబీ ఇంకా టైం ఉంది కాబట్టి, అంటే వాళ్ళు ఇంకోటి ఏంటి రేపు రిలీజ్ అయితే వాళ్ళ రాత్రి ట్రైలర్ వదిలే బ్యాచ్ వాళ్ళు కాబట్టి మనకు అది ఇంకా లైక్ పల్స్ లేదు. బట్ నేను హిందీలో కొంచెం డోంట్ కేర్ మెంటాలిటీ ఏదో అబ్జర్వ్ చేశాను వార్ 2 అంటే ఆన్ సోషల్ మీడియా. ఐ డోంట్ హౌ ఇట్ వాస్ మన వాళ్ళు మేబీ అంటే వాళ్ళు అలా అనుకుని ఉంటారు. బట్ మనము వార్ 2 ఓన్ చేసుకున్నంత వాళ్ళు చేయట్లేదు. ఎందుకంటే మన స్టార్ ఉన్నాడు. వి హావ్ టు బి ఆనెస్ట్. మన స్టార్ ఉన్నాడు. జవాన్ సినిమా వచ్చింది అనుకో, జవాన్ సినిమా వస్తే మనము మన తెలుగు స్టార్స్ ఉన్నంత రేంజ్ లో ఎక్సైట్ అవుతాం కాదు. ఎందుకైతే కావు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు కూడా మన సినిమాలు వచ్చినా, మన స్టార్లు ఉన్న సినిమాలు చూసినా కానీ వాళ్ళ స్టార్లు ఉన్నంత రేంజ్ లో ఎక్సైట్ అవుతారు వాళ్ళు కాదు. సింపుల్. బట్ ఇన్ థియరీ హృతిక్ వాజ్ లీడ్ రైట్. అయితే నువ్వు దేంతో కంపేర్ చేస్తున్నావు తెలుసా? యూఆర్ కంపేరింగ్ వార్ 2 హైప్ విత్ పఠాన్. నిజం చెప్పు, షారుఖ్ ఖాన్ తో హృతిక్ రోషన్ అట్లా ఉండదు కదా. అలా అని కాదు నేను అనేది. అట్లీస్ట్ నీకు వార్ వాజ్ బిల్డ్ వాళ్ళు ఎంతో కొట్టారు నెట్, 400 కోట్లు నెట్ ఎంతో కొట్టారు. ఇది 800 ఈజీ కొడుతుంది. నేను అనేది అంటున్నా కొడుతుంది. నేను అనేది హిందీ కొడుతుంది లేదంటే మన స్టేట్స్ ఇస్తాయా? అది నేను తెలుగు స్టేట్స్ ఇస్తాయి అనుకుంటున్నా. బిగ్గర్ కంట్రిబ్యూషన్ నువ్వేం కరెక్టే. వార్ ఎప్పుడు వచ్చింది? 2019 అక్టోబర్ 2 19 వచ్చింది. 2019 నుంచి 2025 వరకు బాలీవుడ్ లో పరిస్థితి ఏంటి? 2019 వరకు అన్డినయబుల్ స్టార్ వాజ్ అమీర్ ఖాన్. అవును. సితారే జమీన్ పర్ ఎంత వచ్చింది? వచ్చింది డే 1. మన సల్మాన్ ఖాన్ ఎంత వస్తుంది? అరే నేను కనీసం 20 ఎక్స్పెక్ట్ చేశాను. హౌస్ఫుల్ 5 వాస్ సమ్వేర్ అరౌండ్ 18 సంథింగ్ మ్యాన్. 35 కాదు. ఓవరాల్ వరల్డ్ వైడ్ నెట్ కాదు, నెట్ 35 వాడు వచ్చింది. దానికి వచ్చింది. ఈ ఆర్ఎల్ ఎంత మర్చిపోయి మనం బెట్టే తీసుకున్నట్టున్నాం కదా. నువ్వు 30 నెట్ వచ్చిందన్నా నేను రాదన్నా కదా. 30 నెట్ వస్తాను. సేవ్ గేమ్ ఆడైతే నేను లిటరల్లీ చెప్పా హిందీ 30 రాదురా అన్నా. వచ్చుద్రా బుద్ధున్నోడు ఎవడు కూడా 30 నెట్ వస్తారు ఇవ్వడు అనుకోరా. అంటే ఈ ఆర్ఎల్ ఎంత మారిందంటే, ఈ ఆర్ఎల్ యూ గాట్ అ పఠాన్ ఆల్సో కేమ్ 2023 జనవరి 2023 నుంచి పఠాను ఇప్పటి వరకు ఎవరు మాట్లాడారు? ఇప్పుడు సలార్ ఉందనుకో 1 year టోటల్ గా అది వేరే లెవెల్ పెరిగింది. హిందీలో ముఖ్యంగా పేలుతుంది అది. ఇన్ టర్మ్స్ ఆఫ్ బయటకి ఎవడో మాట్లాడలేదు. డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓపెన్ చేశారు 1 year టోటల్ అది ట్రెండింగ్ లో నడిచింది. అది వేరే ఉందిలే. ఇప్పుడు మనం ట్విట్టర్ లో చూసే డిస్కోర్స్ వేరు, ఈ ఫ్యాక్ట్స్ వేరు. ఏవైతే ఇప్పుడు 1 year సలార్ నడిచిందని చెప్పడానికి అది నువ్వు అన్డినయబుల్. అది ట్విట్టర్ లో నువ్వు క్యూరేట్ చేయొచ్చు. నువ్వు వాచ్ హిస్టరీ ఎట్లా మార్చగలుగుతావు, జనాల వాచింగ్ ప్యాటర్న్ ఎట్లా మార్చలేవు. అది డేటా. పఠాన్ లాంటి సినిమా జవాన్ రాగానే అందరూ బాడీ మర్చిపోయారు. అసలు జవాన్ సినిమా 2 ఏళ్ళ తర్వాత వాళ్ళు మర్చిపోయారు. జవాన్ ఎట్లా అంటే చూడడానికి కూల్ ఉంటుంది, నెక్స్ట్ డే మర్చిపోయారు. నేను అదే కూల్ ఉంటది సినిమా చూడడానికి అంతే. అట్లా ఈ స్పై యూనివర్స్ నుంచి వచ్చే సినిమా కూడా అక్కడి నుంచి డిక్లైన్ అయితే వస్తుంది తప్ప ఇట్ వాస్ నెవర్ సూపర్ సినిమా ఎక్కడ అనిపించలేదు. చేసిన సినిమా చేస్తున్నారు వాళ్ళు. అట్లా పోతుంది. సినిమా ఇస్ గుడ్, ఎవడు ఆపలేడు. సినిమా సేమ్ అట్లే ఉందంటే ఎవడు కాపాడు అంతే. కాపాడాడు మేబీ. అంటే నేను ఎలా చెప్పాలంటే ఇప్పుడు నీకు పఠాన్ 2 వస్తే ఎగురుతారు కదా. అంటే అట్లీస్ట్ ఆ లెవెల్లో లైక్ ఇప్పుడు లిటరలీ షారుఖ్ ఖాన్ చేంజ్ ద డైనామిక్స్ ఆఫ్ హిందీ సినిమా, ఎస్పెషల్లీ లాస్ట్ 2 ఫిలిమ్స్తో. వాళ్ళకి 1000 కోట్లు దంగల్ తర్వాత చూడని వాళ్ళు లైక్ దే లిటరలీ సా ఎలాగోలా కార్పొరేట్ కావచ్చు ఏదో ఒకటి చూసారు అట్లీస్ట్. సో చేంజ్డ్. అండ్ దెబ్బకి ఒకప్పుడు వరకు షారుఖ్ ఖాన్ గారి ఫిలిమ్స్ రెవెన్యూ ఎలా ఉంటుందో, అక్షయ్ కుమార్ గారి ఫిలిమ్స్, అమీర్ ఖాన్ గారి ఫిలిమ్స్, హృతిక్ ఫిలిమ్స్ రెవెన్యూ కూడా అలాగే ఉంటుంది అని అనుకునే వాళ్ళు షారుఖ్ ఖాన్ లిటరల్ రేస్ ద బార్ అక్కడ. సో నేను అనేది ఏంటంటే అట్లీస్ట్ లైక్ 400 కోట్లు నెట్ కొట్టిన వార్ ఫిలిం తర్వాత నువ్వు వార్ 2తో హృతిక్ యాజ్ ఎ లీడ్గా నువ్వు వస్తున్నావు అంటే హిందీలో
వాట్ షుడ్ బి ద కాన్వర్సేషన్ అండ్ దట్ టు సౌత్ మొత్తం కూడా వార్ 2 వర్సెస్ కూలీ అనే కాన్వర్సేషన్ కావచ్చు, బీట్ లైక్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి లైక్ మనం వార్ 2 ఓన్ చేసుకోవటం కావచ్చు, ఈ కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు హౌ షుడ్ హిందీ రియాక్ట్ అని జస్ట్ వాట్ I'll be very అలా honest. అనుకుంటుంటే పీకట్లే వాళ్ళు, అదే నాకు అర్థం కావట్లా. తెలుగులో కూడా వార్ టు కారేంజ్ ఎక్సైట్మెంట్ ఏం లేదు, అనుకుంటాం అంతే. ఎన్టీఆర్ ఉన్నాడు అంతే, ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి థియేటర్కి ఆ, వెళ్తాం. అదే ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి అంతే, అది ఉంది అట్లీస్ట్ థియేటర్కి వెళ్ళడం అక్కడ ఎట్లాంటిది రుద్దుకున్నాడని కూడా పోట్లే. రెగ్యులర్ సినిమా కంటే ఇక నార్మల్ అయిపోతుంది బ్రో. మన స్టార్ సినిమా అని వెళ్ళడం ఏమీ లేదు, ఎందుకంటే వీ నో ఇట్స్ నాట్ ఎన్టీఆర్ మూవీ. ఎన్టీఆర్ మూవీ ఆయన చేస్తున్న వేరు, ఆయన హీరో చేయడం వేరు, ఆయన జస్ట్ క్యారెక్టర్ చేయడం వేరు, తెలిసిపోతుంది. అవును. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కి దాంట్లో కూడా మల్టీ స్టార్, ఇది మల్టీ స్టార్. ఆర్ఆర్ఆర్ కి ఉండేది ఎక్సైట్మెంట్ వేరే ఉంటుంది, వార్ 2 ఉండే బట్ ఎక్సైట్మెంట్ నీకు ఆర్ఆర్ఆర్ వాజ్ లైక్ ఇద్దరు ఈక్వల్ గా పోర్ట్రే చేయడానికి ట్రై చేశారు, బట్ Exactly. దీంట్లో అలా కాదు కదా. కాదు. హీ వాస్ షోయింగ్ యాజ్ యాంటాగనిస్ట్. ఎగ్జాక్ట్లీ. దీంట్లో కూడా NTR గారిది. ఎక్సైట్మెంట్ కూడా ఈక్వల్ ఉండదు అంతే, ఓకే మేబీ దాన్ని బట్టే ఉంటది. ఇప్పుడు వార్ 2 టెక్నికల్లీ మూవీ చూడాలంటే టైగర్ 2 మూవీ చూడాలా బ్రో. ఏం సినిమా చూడకపోయినా నువ్వు వార్ 2 చూడొచ్చు, అది కూడా నువ్వు చూడొచ్చు చూడకపోవచ్చు, అది నీ ఇష్టం. అట్లా అనుకున్నా అని నేనేమంటున్నా, ఇప్పుడు వార్ 2లో వీళ్ళు ఎంత టీజర్లు ట్రైలర్లు వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ ఇట్ లుక్స్ ఆర్టిఫిషియల్, చాలా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. అవును. కూలీ ఒక సాంగ్ ఐపీఎల్ ప్రోమోస్ కూడా ఆర్టిఫిషియల్. కూలీ ఒక సాంగ్ రిలీజ్ చేయి, పవర్ హౌస్ సాంగ్ రిలీజ్ చేయరా, ఇంకేమొద్దు, హుక్కు పేలట్టు వేలాలి చాలు. పేలుతుంది కూలీ పవర్ హౌస్ సాంగ్, అది ఏంద్రా 30 seconds కాన్సర్ట్ లో చెప్పాడు అనిరుద్ధ్, ఒక కాన్సర్ట్ లో పడేసాడు మొత్తం. చెప్తున్నా కదా, ఆ బిట్ రిలీజ్ ఎంతమంది వింటారు, అది కూలీ పవర్ హౌస్ అనేది టెక్నికల్లీ చాలా పెద్ద పేలింది. బిట్ 30 seconds బిట్ మీమ్, అది మీమ్ టెంప్లెట్ అది. మరి అట్లా వార్ 2లో ఏముందంత కదా. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే August 14th కి రావడానికి, ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ హ్యావ్ స్టార్స్, యూ హ్యావ్ కాంటెంట్. రజనీకాంత్, అనిరుద్ధ్, వీటందరికంటే ద బిగ్గెస్ట్ ఆల్కెమిస్ట్ లోకేష్. అంతకంటే కాన్ఫిడెన్స్ ఇంకెవరికి కావాలి? ఆల్కెమిస్ట్ టైటిల్ ఇచ్చావు మరి ఇస్తాను, లోకేష్ చేస్తున్నాడు బ్రో, హీ కెన్ డూ ఇట్. నీకు ఇక్కడ లెట్స్ సే ఐ వాంట్ టు ప్లే డెవిల్స్ అడ్వకేట్, యు ఆర్ గెటింగ్ వార్ 2, ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్, అయాన్ ముఖర్జీ ఆఫ్టర్ బ్రహ్మాస్త్ర, అక్కడే పోయిందా వైరఫ్ ఇంకా పోయింది చదువు అంతే, ఏం చేయలేవు. నాకు అక్కడే అనిపిస్తుంది. లైక్ నీకు తెలుసా, ఇప్పుడు లియో అనేసరికి నీకు బాగా గుర్తుకొచ్చేది ఏంట్రా? లోకేష్ కాదు, నువ్వు గుర్తొచ్చేది నీకు సెకండ్ హాఫ్ దగ్గర వచ్చేసినట్టు మామూలుగా తిట్టినాను లిటరలీ. నాకు అది అసలు గుర్తు ఉండదు, బికాస్ ద ఎక్స్పీరియన్స్ వే బెటర్ దాన్ అదర్ థింగ్స్. బొక్కలు ఉన్నాయి, బట్ ఆ బొక్క కంటే చాలా పెద్ద ఎక్స్పీరియన్స్. 7:30 షోకి వెళ్ళా నేను మార్నింగ్. నేను కూడా ఎర్లియస్ట్ మార్నింగ్ వెళ్ళినా, 6:30కి ఎప్పుడు వెళ్ళినా నేను ఒడిసే దీని పేరేంటి ఫస్ట్ హాఫ్ చూస్తుంటే అక్క ఏం తీసాడు రా సినిమా. నేను ఆల్రెడీ చూసాక ఒడిసే ఏమన్నా సినిమా ఉంటది కరెక్ట్, వైలెన్స్ సంథింగ్, ఏజ్ ఆఫ్ వైలెన్స్ ఏదో ఉంటది. ఆ సినిమా హిస్టరీ ఆఫ్ వైలెన్స్ సినిమా చూసిన ఫస్ట్ హాఫ్ జరుగుతుంటే దీని అమ్మ ఏం పెట్టిండ్రా ఈ సెటప్, మామూలుగా లేదు. నాకు ఫస్ట్ టైం విజయ్ గారి సినిమాలో విజయ్ గారి యాక్టింగ్ మస్తు ఎక్కింది. పుష్పలో రష్మికాని చూసి ఎలా సర్ప్రైజ్ అయ్యామో, దీంట్లో విజయ్ చూసి కూడా అలా సర్ప్రైజ్ అయ్యాము. నాకు ఎవ్రీ సింగిల్ బిట్ నచ్చుతుంది. త్రిష నచ్చుతుంది, త్రిష నచ్చుతుంది, మీతో అంతా నచ్చుతుంది. వాళ్ళ ఆర్గానిక్ వెళ్ళిపోతుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆహా కేక్ అందరూ సినిమా అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా బాగా వెళ్తుంది. క్లైమాక్స్ ఫ్లాష్ బ్యాక్ రాగానే అరే మంచి పాయింట్ రా, నరబలి అన్నాడు, ఆ పాయింట్ సరే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంట్రా అనిపించింది. అక్కడి నుంచి సినిమా మళ్ళీ ఎక్కడైతే నేను ఏ లెవెల్లో తీసుకెళ్ళినో ఆ లెవెల్ కాకుండా కొంచెం తక్కువలా మంచిగా వెళ్ళిపోయిందిరా అనే ఫీలింగ్ వచ్చింది. దాట్ వాజ్ రియలీ వర్కింగ్ ఫర్ మీ. నాకు అది మస్తు అనిపించింది. నీకు చెప్తున్నా కదా, ఆ బొక్క పెట్టుకున్న తర్వాత కూడా నాకు మెజారిటీ సినిమా నచ్చిన తర్వాత ఇంకేంద్రా బాధ నాకు ఉన్నది. బట్ స్టిల్ బొక్కే కదా, బొక్క బాగాలేదని చెప్పి వడిసే బొక్క బాగాలేదని చెప్పలేదు, బొక్కే. యంగ్ విజయ్ ఇంట్రడక్షన్ సీన్ వచ్చినప్పుడే ఇదేదో తేడా ఇరుక్కం కొట్టింది. అదైన తర్వాత నాన్ రెడీ ద సాంగ్ మనం ఎలాగా ఎంజాయ్ చేసాం, దాన్ని నా కర్మగా నేను దాని తెలుగు వర్షన్ చూడాలి. థియేటర్ లో చూస్తుంటే అందరం ఎర్ర మొక్కలు చేసుకున్నాం. ఏంటిది
అది. నువ్వు నాకు ఇట్లా ఆ 2 చూస్తున్నా. చూపించాక, నువ్వు నరబలని ఇంట్రడ్యూస్ చేసి, అదంతా ఇంట్రడ్యూస్ నరబలి చేసి, స్టార్టింగే ఆ చేసారు చెప్ప, ఈ బ్రో. చెప్ప అందుకే చూడు. అప్పటి వరకు జనంత ఎక్సైట్మెంట్ చెప్పారు. సరే అప్పుడు నరబలి అని యాహ్! తర్వాత లైక్ సొంత కూతురునో, కొడుకునో బలిద్దాం అనే థాట్ దాకా వెళ్ళిపోయి, ఈ పెంటంతా చూపించిన తర్వాత, ఇప్పటివరకు నేను చూసింది ఇది కాదే అని అనిపించింది. లైక్ లిటరల్లీ టుక్ మీ ఔట్ ఆఫ్ అనిపించింది. ఆ తర్వాత దే కనెక్టెడ్. నువ్వు చెప్పినట్టుగానే ఐ గాట్ వైబ్డ్. అంటే లైక్ లిటరల్లీ అప్పటి వరకి విజయ్ గెట్టింగ్ హిస్ ఏమంటారు దాన్ని, ఆ క్యారెక్టర్‌లో నుంచి ఇంక బయటికి రాకపోవటం, వాళ్ళని చంపే ముందే బయటికి రావడం, ఆ కిక్ అంతా ఉంది. లేదని చెప్పను. బట్ స్టిల్ మ్యూజిక్ అయితే దించిండ్రా, మామూలుగా దించలేదు. అనురుద్ధించులే. మస్తు ఉంటది. అసలు చెప్తున్నా, లోకేష్ మూవీస్ లో అనిరుద్ధిని పెట్టుకోవడం ఇంకా అది కంపల్సరీ చేసేసుకోవాలి, వేరే విషయం.